ఓకే సార్. ఇంకోటి విషయం ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటి నుంచి కొంతమంది అంటే చాలా మంది ఇప్పుడు మాలలేమో అది కాదు కోర్టు కట్టేస్తదని చెప్తున్నారు. మీరు కూడా అది అయినాక కూడా కోర్టు కొట్టేస్తదని చెప్తున్నారు. కొంతమంది కంచె ఐలయ్య కావచ్చు, పిఎల్వి విశ్వేశ్వర సార్ కావచ్చు వీళ్ళందరూ కూడా రాష్ట్రం ఒకేలా చేస్తే గనుక సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేస్తది? అదే తీర్పిచ్చింది కాబట్టి ఎందుకు కొట్టేస్తదని చెప్పి వీళ్ళు ఈ స్టాండ్ తీసుకున్న పరిస్థితి. మీరేం చెప్తారు? కంజాలయ్య గారు ఆయన వర్గీకరణ రేవంత్ రెడ్డి చేయలేడని చెప్పేసి మాట్లాడాడు. ఆయన సుప్రీంకోర్టు కొట్టేదని చెప్పి మాట్లాడారు. పిఎల్వి సార్ కొట్టేదని చెప్పేసి ఆయన పిఎల్ విశ్వేశ్వర కరెక్ట్ మాట్లాడాడు. ఆయన కరెక్ట్ మాట్లాడాడు. ఐలయ్య గారు అట్లా మాట్లాడారు. ఐలయ్య గారు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు చేస్తే కొట్టేస్తానని సుప్రీంకోర్టు కొట్టేస్తానని మాట్లాడాడు. చట్టవిరుద్ధం అని మాట్లాడాడు. ఆయన యూపీఎస్సీలో వర్గీకరణ లేదని మాట్లాడాడు. నేను అడుగుతున్నా సార్ ఐలయ్య గారిని, ఐలయ్య గారు మీరు బీజేపీని పార్లమెంట్ లో చట్టం చేయమని ఎందుకు అడగలేదు? ఈ 30 ఏళ్ల పోరాటంలో బీజేపీ పోయి ఆఫీస్ మీద ధర్నా ఎందుకు చేయలేదు ఐలయ్య గారు? మీరు నేను చేసిన ఐలయ్య గారు, నేను గల్లీ నుండి ఢిల్లీ దాకా మందకృష్ణ ఎంబడి పోయి పార్లమెంట్ లో చట్టం చేయమని చెప్పి ఆయన ఉద్యమంలో పాల్గొన్న ఐలయ్య గారు, మీరు ఎక్కడన్నా వచ్చిర్రు ఐలయ్య గారు? మీరు సంఘీభావ కమిటీకి నేను ఉన్నాను వర్గీకరణకు అని అన్నారు కదా ఐలయ్య గారు. అది ఎప్పుడు మా తాత ముత్తాతల కాలంలో ఐలయ్య గారు, అంటే 30 ఏళ్ల క్రితం వచ్చి మాట్లాడింది మీరు. అది కాదు ఐలయ్య గారు, ఇప్పటికీ పార్లమెంటుతో పని లేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా ఐలయ్య గారు. ఏం బీజేపీని ఏమైనా చట్టం చేద్దని సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా? ఎందుకు చేస్తలేదు? మరి మా మోడీ ఎందుకు చేస్తలేడు? దమ్ముంటే ఐలయ్య గారు, మోడీకి దమ్ముంటే, మందకృష్ణకు దమ్ముంటే ఇవాళ బీజేపీని పార్లమెంట్ లో చట్టం చేయమని చెప్పి ఐలయ్య గారు ఎవరంటే వస్తున్నారో. కాంగ్రెస్ రెడీగా ఉంది కదా, ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి కదా. దమ్ము ధైర్యం ఉంటే బీజేపీకి, దమ్ము ధైర్యం ఉంటే మందకృష్ణకు పార్లమెంట్ లో చట్టం చేపి చూపించమని ఐలయ్య గారు. అప్పుడు నువ్వు యూపీఎస్సీ గురించి మాట్లాడు. నువ్వు కానీ నీ శిష్యుడైన మందకృష్ణ కానీ ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నా ఇజ్రాయెల్, నువ్వు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నా ఇజ్రాయెల్, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నా ఇండియా, అట్లాగే అమెరికా డైరెక్ట్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నా అమెరికా. అంతా కూడా ఎవరి అండి? అగ్రకులాలు, ఏ రేసిస్టు తెల్ల జాతుల ఆధిపత్యంలో అహంకారంతో నల్ల జాతులైన మమ్మల్ని అణిచివేస్తున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీలో పనిచేస్తున్న అమెరికా, అట్లాగే ఇజ్రాయెల్, ఆ దేశాలను నువ్వు ఇవాళ సపోర్ట్ చేస్తున్నావు. ఉత్తర భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నావు, బీజేపీని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నావు. ఇవాళ అమిత్ షా తిట్టడం మనకు మంచిదే అంటాడు. ఏమని మాట్లాడతాడు అమిత్ షా? ఆయన అట్లా మాట్లాడడం తిట్టడం మనకు మంచిది అంటాడు. ఎట్లా మంచిది ఐలయ్య గారు? ఎట్లా మంచిది? నువ్వు బీసీబీనికి ఆత్మగౌరవం లేదు, మాకు ఆత్మగౌరవం ఉంది. మా దళితుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మా ప్రపంచం ఏదని చెప్తే మాకు ఆత్మగౌరవం చస్తుంది. నీకు జావది కావచ్చు, నువ్వు బీసీబీ, నువ్వు శూద్రుడివి, మాకు వస్తుంది. మేము ఖచ్చితంగా మేము ఒప్పుకోం. మాకు మంచిది కాదు, నీకు మంచిది కావచ్చు. మా దేవుడు అంబేద్కర్ 100 కాదు కోటి సార్లు రామనామ జపం వాళ్ళు కోటి సార్లు చెప్తే 10,000 కోట్ల సార్లు 1,00,000 కోట్ల సార్లు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పని చెప్తాం. మా దేవుడు అంబేద్కర్, మా దేవుడు అంబేద్కర్ అని చెప్తున్నాను ధైర్యంగా. నేను ఏ దేవుని నమ్మను, ఈవెన్ క్రిస్టియన్, మా మదర్ క్రిస్టియన్, కానీ నేను క్రైస్తవుని, యేసుక్రీస్తును విశ్వాసం ఉంటుంది. కానీ నేను దేవునిగా ఇవాళ ఏ దేవుని నేను అంగీకరించాను. నాకు ఎవరన్నా నిజంగానే దేవుడు అనుకుంటే నాకు అంబేద్కర్ నా దేవుడు. అంబేద్కర్ నా దేవుని నువ్వు అవమానపరిస్తే నీకు చావలేదు కావాలి, నాకు చావు ఉంది. అంబేద్కర్ ఇవాళ నా బాబాసాహెబ్ అంబేద్కర్ ని విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా ఉస్మానియా చరిత్రలో నేను పెట్టగలిగినా, నువ్వు పెట్టినవా? నీ పూలే విగ్రహాన్ని అయినా పెట్టగలిగినావా? బీసీ పూలేనైనా నీకు దమ్ముందా? కనీసం రీసెర్చ్ సెంటర్ పెట్టగలిగినావు ఆయనయ్య? 10 ఏళ్ళు నువ్వు రాహుల్ గాంధీ సంఖ నాకుంటా, కాంగ్రెస్ సంఖ నాకుంటా అనేక పదవులు అనుభవించినావు కదా. ఒక పూలే సెంటర్ పెట్టగలిగినావా ఉస్మానియా యూనివర్సిటీలో? ఒక అంబేద్కర్ సెంటర్ పెట్టగలిగినావా? అంబేద్కర్ విగ్రహం పెట్టగలిగినావా? పూలే విగ్రహం పెట్టగలిగినావా? పూలే సెంటర్ పెట్టగలిగినావా? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు అంటే ఏంది? నీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాని ఇండైరెక్ట్ గా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు నయా మనువాద ఐలయ్య గారు మా మాల మాదిగల మధ్య పంచాయతీకి మాత్రం రెడీగా ఉంటావు, నీ బీసీలు మాత్రం రెబల్ అంటావు. నీ బీసీలు నీ ఎవరు ములాయం సింగ్ యాదవ్ మా మద్దతుతో యూపీలో ముఖ్యమంత్రి అయితే అక్కడైతే నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లిందని అంటావు. నీ గడ్డి స్కాము చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు పోతే మండల్ హీరో అని రాస్తావు. నీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే హిందుత్వ హీరో అని రాస్తావు. మా మాయావతి ఆమె ఏదో కరప్షన్ లో ఇరుక్కున్నదని చెప్పేసి ఇరికించబడదు అని చెప్పేస్తే కరప్టెడ్ హీరోయిన్ అని రాస్తావు. అంటే మా దళితురాలతో మీ కూడా ములయ ముఖ్యమంత్రి అయితే విప్లవ మాట, మీ మాత్రం అవినీతి పరులమాట. అంటే ఇదా నీ వైఖరి? ఇదా నీ వైఖరి ఐలయ్య గారు? బీజేపీని ఇండైరెక్ట్ గా బ్రాహ్మణులను రెచ్చగొడితే
మేము హిందువులం కాదని రాస్తావు. 100-200% మేము హిందువులం అని అంటున్నాం. ఆది హిందువులం. ఈ దేశం మాది, ఈ దేశం మాది. ఇది హైందవ దేశం కాదు, హిందూ దేశం. ఇది బ్రాహ్మణ దేశం కాదు, ఇది భారతదేశం. ఈ బ్రాహ్మణులు, ఈ హైందవులు, ఆర్యులు, విదేశీ నుండి వచ్చిన ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంతతి వాళ్ళు ఇది కాదు ఈ దేశం, మాది ఈ దేశం. శివుడు మా దేవుడు, శైవము మా దేశం, మా మతం. ఇవాళ ప్రకృతి సిద్ధాంతం, శైవ సిద్ధాంతం. ఇవాళ శివుడు మా దేవుడు, ఆది గురువు, ఆది మహాదేవుడు, ఆది జాంబవంతుడి వారసులం మేము. ఈ దేశం మాది. మేము ఖచ్చితంగా మా బాబాసాహెబ్ అంబేద్కర్ మా భారత రాజ్యాంగ నిర్మాత. మాకు అన్యాయం జరిగితే, మాకు అవమానం జరిగితే నీకు అది కావచ్చేమో, మాకు కాదు. మేలు కావచ్చేమో, మాకు మేలు కాదు, మాకు కీడు. అందుకే కంచాయిల లాంటి కన్ఫ్యూజన్ గారు మా కాన్షీరాం గారు బహుజన సిద్ధాంతాన్ని ఇవాళ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తీసుకొస్తే దళిత్ బహుజన్ అని చెప్పేసి కొత్త సిద్ధాంతాన్ని, అంటే దళిత్ అంటే మైనార్టీ, బహుజన్ అంటే బీసీ మెజార్టీ కాబట్టి అనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి, దళితులు బాబు మీరు మైనార్టీలు, మీరు అధికారం రావద్దు, మేము మాత్రమే అధికారంలోకి వస్తాము, బీసీలు మాత్రమే అధికారంలోకి రావాలి, మా మద్దతుతో బీసీలు మాత్రమే అధికారం రావాలి, మేము మాత్రం దళితులు మాత్రం అధికారం రావద్దని చెప్పేసి ఇలా కుట్ర చేసి బహుజన సిద్ధాంతాన్ని, బహుజన సమాజ్ పార్టీని ఇలా విచ్ఛిన్నం చేసే కుట్రలు చేసిన వాడి నువ్వు, మాల మాదిగలు విడిపోవడానికి కుట్రలు చేసిన వాడి నువ్వు. ఒక ఐలేరున్నర జాగ్రత్త అని చెప్పి మాల మేధావులంతా ఇలా ఐలయ్య ద్వంద్వ విధానాలను, ఐలయ్య దళిత వ్యతిరేక విధానాలను కరాఖండిగా ఖండించిన వాళ్ళు మేము దళితులం. 100% మేము అంటరాని వాళ్ళుగా ఒక్కటే ఐలయ్యలాగా మేము రాహుల్ గాంధీ దగ్గర పోయి అవకాశాల కోసం సంకనాకం, రేవంత్ రెడ్డి సంకనాకం, జగన్మోహన్ రెడ్డి సంకనాకం, ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా నేను కేసీఆర్ సంకనాకలే, లేకపోతే కిషన్ రెడ్డి సంకనాకలే, లేకపోతే ఇంకా ఎవరు రేవంత్ రెడ్డి సంకనాకలే, ఇంకా ఎవరు అంతకుముందున్న చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందున్న కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కానీ ఎవరి సంకనాకలే. మేము పోయి వాళ్ళను మేము పోయి పొగడలే. నువ్వు పొగిడినవు పోయి అక్కడికి పోయి జగన్మోహన్ రెడ్డిని, నువ్వు పొగిడినావు పోయి. ఇట్లాంటి అవకాశవాద రాజకీయాలు మేము చేయలే. మేము బహుజన రాజకీయాలు చేసినాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరవ రాజకీయాలు చేసినాం, కాన్షీరాం రాజకీయాలు చేసినాం. కాబట్టి ఇట్లాంటి లాంటి ఫాల్తు మేధావులను, ప్రపంచ మేధావులు అనే ఎవరైతే ఉస్మానియాలో కొంతమంది ఉన్నారో, నేను అంటున్నా ఈ సందర్భంగా, ఈ ఫాల్తు మేధావుల వల్లనే ఈ బహుజనులు ఇవాళ ఆత్మగౌరవంగా రాలేదు, బీసీలు అసలే ముఖ్యమంత్రి కాలేదు. ఆయనే గారు బీసీ ముఖ్యమంత్రి కోసం దళిత మాదిగను నేను రాజీనామా చేసి నువ్వు చేసినవా? నువ్వు 60 ఏళ్ళు ఇక్కడ చేసి ఇంకా 5 ఏళ్ళు పోయి మనవులు చేసుకున్నావు. ఎన్నడూ బీసీ ముఖ్యమంత్రి కోసం నువ్వు రాలే. బీసీ ముఖ్యమంత్రి సబ్జెక్ట్ కోసం పనిచేసిన నాకు ఎన్నడూ సపోర్ట్ చేయలే. మేము ఇవాళ ఏది మార్క్సిస్టులు, అంబేద్కరిస్టులు, బహుజనవాదులు కలవాలని చెప్పేస్తే ఎంపీగా నేను నా సొంత డబ్బులు పెట్టుకొని పోటీ చేసిన. నువ్వు ఎన్నడన్నా సపోర్ట్ చేసినావా? ఏమి మార్క్సిజం, అంబేద్కరిజం కలవాలని చెప్పేసి సిద్ధాంతాన్ని కట్టుబడి పని చేసిన నేను. నువ్వు ఆ ఊరికే ఒక స్టేజ్ల మీదకి వచ్చి మాట్లాడినావు కానీ, నువ్వు వరంగల్ వాడివి, నేను మన వరంగల్ ఎంపీగా పోటీ చేస్తే నువ్వు సపోర్ట్ చేసినావా? మళ్ళీ ఇట్లాంటి పనికిరాని అవకాశవాదివి ఇలా పుస్తకాలు రాసి హైయెస్ట్లో సేల్ అయితే, అరే పనికిరాని లక్షల ఒక స్టేట్మెంట్ ఇస్తే లక్షల మంది, కోట్ల మంది చూస్తున్నారు ఒక్క స్టేట్మెంట్ కూడా. ఏం రెచ్చగొట్టే పుస్తకాలు రాస్తే, మా దళిత జీవితాలను రాసి నేను హిందువులు కాదని రాస్తే ఎవడంగా అవుతాడు, ఎవరిని చూస్తాడు? అది కాదు కదా. నీ యాదవ కుటుంబంలో, కుర్మ కుటుంబంలో ఒక కుటుంబం చెప్పాలా మీరు హిందువులు కాదని చెప్పమనండి. ఒక్కరు మేము హిందువులం కాదు అని చెప్పమనండి, చూస్తా. ఒక్కరు నీ కుటుంబంలో ఒక్కరిని చెప్పమనండి, కరెక్ట్గా నీ కులంలో ఒక్కరిని చెప్పమనండి. మేము చెప్తాం దళితం, మేము హిందువులం కాదండి, హైందవులం కాదండి, హిందువులం మేము, హైందవులం కాదు మేము. కానీ మీ కులంలో చెప్పలేదు. మేము క్రైస్తవులుగానే ఉన్నాం. మా దాంట్లో 80% ఇప్పటికి క్రైస్తవులుగా ఉన్నారు, ముస్లింలుగా ఉన్నారు, మా బౌద్ధులుగా ఉన్నారు, జైనులుగా ఉన్నారు, సిక్కులుగా ఉన్నారు మా వాళ్ళు. నీ దాంట్లో ఉన్నారా? నీ బీసీలలో, నీ కుర్మ కులంలో ఉన్నారా? ఈ మతాలు తీసుకుని ఉన్నారా? చూడు ఎంతమంది ఉన్నారు, లెక్కబెట్టు. 1,00,000 మంది మేము ఉంటే 100 మంది ఉంటారు మీరు. మీకు మాకు అంత తేడా ఉంది. సో మేము బాబాసాహెబ్ అంబేద్కర్కి నిజమైన వారసులు, మీరు కాదు. మీరు గోపీలు, గోడ మీద పిల్లులు. మీరు ఎక్కడ అవకాశం ఉంటే ఆడికి వచ్చేటోళ్ళు. కాబట్టి ఐలా లాంటి వాళ్ళు కానీ, ఎట్లాంటి వాళ్ళు 100 ఐలా వచ్చినా, 1000 కానీ, 1,00,000 మంది వచ్చినా, అమిత్ షాలు 1 కోటి మంది వచ్చినా అంబేద్కర్ కాది గోటితో సమానం కాదు. ఆయన సిద్ధాంతాన్ని, మాన్యశ్రీ కాన్షీరాం సిద్ధాంతాన్ని ఎదుర్కోలేరు. రానున్న 21వ శతాబ్దం అంబేద్కర్ శతాబ్దం. ఈ శతాబ్దంలో ఖచ్చితంగా దళితులు, బహుజనులే ఈ రాజ్యం చేసే రోజు వస్తుంది. దళితులే రాజ్యం చేసే రోజు వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరని ఈ సందర్భంగా తెలియజేస్తారు.